హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. మీరు ఇప్పటివరకు చాలా రకాల రవ్వ లడ్డూలను చేసి ఉంటారు, టేస్ట్ చేసి కూడా ఉంటారు. కానీ ఇలా ఒకసారి రవ్వ లడ్డు చేయండి. ఇప్పటి వరకు ఇంత టేస్టీ రవ్వ లడ్డూని మీరు ఎప్పుడు టేస్ట్ చేసి కూడా ఉండరు, అంత బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా మాయిశ్చర్గా నోట్లో పెట్టుకుంటే చాలు ఈ రవ్వ లడ్డు వెన్నెలా కరిగిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉందో. ఎలాంటి పాకంతో పని లేకుండా పాలు వాడకుండా తయారు చేసిన ఈ రవ్వ లడ్డూలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలోకి 2 కప్పుల వరకు సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. సన్నటి సెగ మీద ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల పాటు టైం పట్టింది రవ్వ వేగడానికి. ఇలా రవ్వని ముందుగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కప్పు నిండుగా పుట్నాలను వేసుకుని వేయించుకోవాలి. రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు ఇలా పుట్నాలు కాంబినేషన్లో చేసుకుంటే లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. పుట్నాలు ముందే ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వ పుట్నాలు కాసేపు చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా పంచదారను వేసుకోవాలి. రెండవ కప్పుకి ఇలా ఒక పావు కప్పు తగ్గించుకుని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పుల నిండుగా పంచదారను తీసుకోవచ్చు. ఇందులోకి 2 నుంచి 3 యాలకులను తీసుకుని వాటి గింజల్ని మాత్రమే వేసుకోవాలి. పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి చల్లారిన పుట్నాలు రవ్వను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి రుబ్బుకునే జార్లో కాకుండా మసాలా పొడి ఆడుకునే జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తగా నలుగుతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారిగా పట్టలేదు కాబట్టి 2 సార్లు వేసుకుని అయితే మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పంచదారని గరిటతో అంతా కలిసినట్టుగా ఇలా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కరిగించుకున్న వేడి నెయ్యిలోకి ఈ మిక్స్ని వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఈ నెయ్యి ఈ రవ్వ ఆ పంచదారకి అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా మీరు స్టవ్ని ఆన్లో పెట్టుకోకూడదు. 1-2 నిమిషాల పాటు ఆన్లో ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల పంచదార ఈ వేడికి కొంచెం కరిగినట్టు అవుతుంది. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతాయి. లాస్ట్లో డ్రై ఫ్రూట్ పొడితో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఇలా చూడడానికి. ఇలా మీకు నచ్చినట్టుగా మీరు గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు అయితే తుంచి చూపిస్తాను మీకు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూస్తేనే తెలుస్తుంది కదా వీటి టెక్స్చర్ ఎంత బాగుందో. నోట్లో పెట్టుకుంటే చాలండి, కమ్మగా కరిగిపోతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.